క్యాట్ అని అంటారు, లేదంటే ఇంకోటి అంటారు, జేసీబీ అని అంటారు. అంటే బ్యాక్ లోడర్ అనకుండా ఏదిని చూసినా జేసీబీ అంటారు. జేసీబీ అంటారు అన్న. ఎక్కడికి వెళ్ళి ఏది నాకు జేసీబీ కావాలని అంటారు. కానీ ఒక మిషన్ అనేది, ఒక మనిషి అనేది ఎప్పుడైనా సరే ఏదో ఒకటి రావచ్చు, దానికి నేను కాదన్న. కానీ దాన్ని వేరంగా తీసుకునే వ్యక్తులే వాళ్ళు. ఒక రిపేర్ వచ్చుడితేనే సర్వీస్ చేసేవాళ్ళు. రిపేర్ వచ్చి చేసేటప్పుడు వెంటనే వచ్చి చేసేవాళ్ళే మనకు కావాలన్న. ఇప్పుడు మిషన్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, రకరకాల కంపెనీలు ఉన్నాయి. అవన్నీ కాకుండా మీరు జేసీబీ తీసుకోవడానికి కారణం ఏంటి? జేసీబీ అనేది ముందు నుంచి మనకి అలవాటు ప్రకారం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే దాన్ని నమ్ముకుని కొంతవరకు మనం సేవ్ అయ్యాం కాబట్టి ఆ అభిమానం కొంత. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు అయితే మనము ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం డిస్టిక్ భీమిలి దగ్గరికి అయితే రావడం జరిగింది. అన్న దగ్గర అయితే జేసీబీ 3DX ప్లస్ BS5 మిషన్ ఉంది. 2008 నుంచి అయితే అన్ననైతే ఈ ఫీల్డ్లో అయితే ఉండడం జరిగింది. అన్న అడిగైతే కొన్ని డీటెయిల్ తెలుసుకుందాము. నమస్కారం అన్న. నమస్తే అన్న, మీ పేరు? సురేష్ అన్న. ఓకే అన్న, ఇప్పుడు ఇక్కడ మనమైతే సైట్లో ఉన్నాం కదా, మీరు ఏం వర్క్ చేపిస్తూ ఉన్నారన్న? ఓన్లీ ఎర్త్ వర్క్ అన్న, ఓన్లీ చిన్న చిన్న లాగా చేస్తూ ఉన్నారు. ముందుగా మీకు ఇదైతే బ్యాక్హోల్ లోడర్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు మీరు? ఈ ఫీల్డ్లో అయితే మనకు తెలిసి 2003 నుంచి తెలుసు అన్న. మనం కాకపోతే కొంచెం అమౌంట్ అది సెట్ చేసుకుని ఇవన్నీ చేసేసరికి 2008లో తీసుకున్నాను. 2008లో మిషన్ తీసుకున్నాను. 2008లో తీసుకున్నాను. వైజాగ్లో తీసుకున్నాను. ఫర్లో తీసుకున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత మళ్ళీ మీ సెకండ్ మిషన్ ఎప్పుడు తీసుకున్నారు? సెకండ్ మిషన్ 2020లో తీసుకున్నాను. 2020లో? 2020లో. ఓకే, ఫస్ట్ మిషన్ ఏం చేశారు అప్పుడు? ఫస్ట్ మిషన్ 12 సంవత్సరాలు వాడాను. చాలా బాగా పనిచేసింది, చాలా స్మూత్గా చేసేది. ఓకే, మరి ఓల్డ్ అయిపోయింది కదా అనేసి మార్చాను అంతే. ఓకే, ఫస్ట్ మిషన్ మీకు అందాజు ఎన్ని గంటలు నడిచి ఉంటుంది? ఫస్ట్ మిషన్ నాకు తెలిసి 40,000 గంటలు నడిచింది. 40,000 గంటలు? 40,000 గంటలు. ఓకే, మీరు దాన్ని రీసేల్ చేసినప్పుడు ఎంత వరకు వెళ్ళిందన్న ఆ వెహికల్? ఆ వెహికల్ ఒక 7 వరకు వెళ్ళిందన్న. ఇచ్చేటప్పుడు కూడా ఆ తర్వాత బాధపడ్డాను, ఎందుకు ఇచ్చామనేసి. కాకపోతే ఏంటంటే మరి మోడల్ ఇదైపోయిందని ఇవ్వడం తప్ప అంత మించి ఇంకేం. ఎందుకంటే మీకే అది అన్నం పెట్టిన మిషన్. అదే, అందుకనే నాకు ఇచ్చేటప్పుడు కూడా బాధ అనిపించింది. 2008లో తీసుకున్నారు. 12 సంవత్సరాల తర్వాత 40,000 గంటలు నడిచిన తర్వాత 7 లక్షలకి ఇచ్చేసి 7 లక్షలకి ఇచ్చేసాను. ఓకే, సెకండ్ మిషన్ BS4 మిషన్ తీసుకున్నారా? సెకండ్ మిషన్ BS4 3DX. 3DX. సెకండ్ మిషన్ ఏ ఇయర్లో తీసుకున్నారన్న? సెకండ్ మిషన్ 2020లో తీసుకున్నాను. 2020లో. ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిచిందన్న? ఇప్పటి వరకు ఒక 12,000 13,000 దగ్గర. 12,000 13,000 గంటలు నడిచింది. ఇప్పుడు ఏదైతే JCB 3DX ప్లస్ BS5 మిషన్ ఇది కొత్తగా అప్గ్రేడ్ అయితే వచ్చింది 1 ఇయర్ క్రితము. ఇది తీసుకొని ఎన్ని గంటల వరకు నడిచింది ఇప్పటి వరకు? ఇది తీసుకొని 1800 గంటల నడిచింది. 1800 గంటలు నడిచింది. ఓకే, మీరు మోస్ట్లీ ఏం వర్క్ చేస్తూ ఉంటారు? మోస్ట్లీ మొత్తం అన్ని సైట్లే అన్న, అవన్నీ సైట్ల వర్క్లే. ఓకే, ఇలాంటి వెంచర్లు అన్నింటిలో వర్క్ చేస్తాను ఎక్కువ శాతం ఇదే. ఓకే, ఇదే చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఎందరు ఆపరేటర్లు ఉన్నారన్న? మా దగ్గర ముగ్గురు ఉన్నారన్న. ముగ్గురు ఆపరేటర్లు. ఓకే, ఓకే అన్న. తర్వాత ఇప్పుడు BS4తో పోలిస్తే BS5లో కంపెనీ వాళ్ళైతే కొన్ని అయితే ఇంప్రూవ్ చేశానని చెప్తున్నారు. మీకు ఏవి బాగా అనిపించినాయి? ఏం ఇంప్రూవ్మెంట్ చేసినట్టు అనిపిస్తుంది? ఇంప్రూవ్మెంట్ అంటే మైలేజ్ విషయంలో బాగుందన్న. ఇంతకుముందు ఉండే మిషన్ ఎంత మైలేజ్ ఇచ్చేది? ఇంతకు ముందు ఉండే మిషన్ 4 వరకు వస్తుంది. ఇది 3 వరకు వస్తుంది. ఓకే, అంటే ఒక లీటర్ సేవ్ అవుతుంది. గంటకి లీటర్ సేవ్ అవుతుంది. అంటే రోజుకు 8 గంటలు నడిపించినా కూడా 800 వరకు సేవ్ అవుతుంది. ఓకే, అలాగే నాయిస్ ఎలా ఉందన్న కొత్త మిషన్? నాయిస్ కూడా బాగుందన్న. ఇంతవరకు శబ్దం ఎక్కువ వచ్చేది, ఇప్పుడు తక్కువ వస్తుంది. శబ్దం తక్కువ వస్తుంది. ఓకే, అలాగే ఇందులో మోడ్స్ ఉన్నాయి అనుకుంటా కదా? ఉన్నాయన్న. ఏ మోడ్స్ ఉన్నాయన్న? అంటే కొంచెం బ్యాక్ ఇది కొంచెం ఆపరేటింగ్ చేసుకోవాలంటే స్విచ్ చేసుకోవడం తీసుకోవడం అంత బాగుందన్న. మనకు ఒకవేళ వర్క్ ఎక్కువప్పుడు పవర్ మోడ్ వేసుకుంటే స్పీడ్గా అవుతుంది. లేదంటే మామూలుగా యావరేజ్ దీంట్లో అలాగా చేసుకుంటే సరిపోతుంది అన్న. ఎందుకంటే స్పీడ్ అప్ చేస్తుంది. ఓకే, మీరు BS4 మిషన్ ఉంది కదా, అది హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేయడానికి ఎన్ని గంటలకు ఒకసారి హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటారు? 2020లో కొన్ని మిషన్ అది 2,000 గంటలకి చేసేవారు అన్న. ఇది 4,000 గంటలకైనా చేసుకోవచ్చు అని చెప్పారు. 4,000 గంటలు. ఒకసారి హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది? ఒకసారి హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేసామని అంటే ఇంచుమించు మినిమంలో ఒక 60,000-70,000 వెళ్ళిపోద్ది. ఆల్ ఆయిల్స్ వేసుకుంటే 60,000-70,000 వస్తుంది. ఓన్లీ హైడ్రాలిక్ ఎంత అంటే 30,000 అని చెప్పారు, అంతే కదన్న? అంతే. ఓన్లీ హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది? 30,000 అవుతుందన్న. ఓకే, అంటే 2,000 గంటల నుంచి 4,000 గంటలు చేస్తే మీరు ఒక చేంజ్ చేసినప్పుడల్లా ఒక 30,000 సేవ్ చేసుకుంటాం. చేసుకుంటాం. ఓకే, ఓకే అన్న. తర్వాత
మీ దగ్గర ఎందరు ఆపరేటర్లు ఉంటారు? ఆపరేటర్లు ముగ్గురు ప్లస్ ఇంకొకరు ఉంటారు అన్న, నలుగురు. ముగ్గురు ప్లస్ ఒకరు ఎక్స్ట్రా ఆపరేటర్. ఎక్స్ట్రా. రోజుకి ఎన్ని గంటల వరకు వర్క్ చేస్తూ ఉంటారు? రోజుకి ఒక్కోసారి 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. దానికి ఇదేం లేదన్న. లేదని అంటే నైట్ కూడా చేయవలసి వస్తుంది అన్న. ఓకే. ఇప్పుడు మిషన్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, రకరకాల కంపెనీలు ఉన్నాయి. అవన్నీ కాకుండా మీరు జేసీబీ తీసుకోవడానికి కారణం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారన్న. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఓకే. నా దగ్గరికి చాలా మంది వచ్చారన్న. ఎందుకంటే ఒక బ్రాండ్ అనేది మనకి, ఒక జేసీబీ అనేది ముందు నుంచి మనకి అలవాటు ప్రకారం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే దాన్ని నమ్ముకుని కొంతవరకు మనం సేవ్ అయ్యాం కాబట్టి ఆ అభిమానం కొంత. ఇలాగా ఏంటంటే జేసీబీ అనేది ఒక బ్రాండ్ అయిపోయిందన్న. నువ్వు ఎన్ని మిషన్లు కొనండి, ఏదైనా సరే ఇంకో మిషన్ ఏదైనా ఎక్కడ చేస్తే ఏదైనా అంటే ఇంకోటి అంటారు, జేసీబీ అనే అంటారు. అవును. ఓన్లీ అది బెస్ట్ ఆఫ్ సొల్యూషన్ అన్నది. దీన్ని బ్యాక్ లోడర్ ఏంటంటే, బ్యాక్ లోడర్ అనకుండా ఏదైనా చూసినా జేసీబీ అంటారు. జేసీబీ అంటారు అన్న. ఎక్కడికి వెళ్ళి ఏది నాకు జేసీబీ కావాలని అంటారు, కానీ నువ్వు ఏ మిషన్ పంపించు జేసీబీ అనే అంటారు. ఓకే. ఎందుకు అలా? దీని బ్రాండ్ నేమ్ అంతగానము పెరిగిపోవడానికి, జనాలలో మనసులో ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? అది కారణం అంటే ఇది మైండ్ అలా వెళ్ళిపోయింది అన్న. ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో వెళ్ళిపోయింది అన్న. ఇప్పుడు వెళ్ళిపోయింది కాదు, ఆ రోజుల్లో 10 years ముందులే వెళ్ళిపోయింది. అది ఒక 15-20 సంవత్సరాల కిందట వెళ్ళిపోయింది. అది దాన్ని అలాగే వెళ్తుందని అంతే. మిషన్స్ అప్పుడప్పుడు ఏ మిషన్ అయినా రిపేర్ వస్తూ ఉంటుంది కదా, అది కామన్ అన్న. అది ఓన్లీ వస్తుందని అంటే ఒక మనిషి తాలూకు మెయింటెనెన్స్ ఏనన్నా. ఒక్క మెయింటెనెన్స్. మనం టైంకి ఏ రకంగా అయితే మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం భోజనం చేస్తామో అదే రకంగా దానికి ఏం లేదు. అలాగే ఒక 10 నిమిషాలు అలా 2 సార్లు గ్రీజ్ కొట్టిస్తే చాలు అన్న. అక్కడి నుంచి అది మామూలుగా ఆటోమేటిక్గా ఇంకా మనల్ని ఏం అడగదు కూడా. ఓకే. ఏదన్నా రిపేర్ వచ్చినప్పుడు మీరు సర్వీస్ సెంటర్కి కాల్ చేస్తే వాళ్ళు తొందరగానే వచ్చి రిపేర్ చేస్తారా, ఒక 2-3 రోజులు టైం తీసుకుంటారు? చాలా తొందరగా వస్తారు, చాలా స్పీడ్ అవుతారన్న. ఎందుకంటే మన విషయంలోనే కాదు, జేసీబీ అనే విషయంలో బేగా చాలా వేరంగా వస్తారు. వచ్చి అది ఏటనేది ముందు దాన్ని తెలుసుకొని వీలైనంత వరకు వేరంగా దాన్ని చేయడానికే చూస్తారు, కానీ దాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టడానికి అస్సలు 1% కూడా ఆ థాట్ రాదన్న వాళ్ళకి. ఓకే. అయితే ఏంటంటే గత 2 days నుంచి వీడియోస్ ఇస్తుంటే మెయిన్లీ మీలాంటి కస్టమర్లకి ఏంటంటే టైం ఒక్క నిమిషం, ఒక్క గంట సేపు మిషన్ ఖాళీగా ఉన్నా ఏమైపోతుంది, ఒక గంటకు సంబంధించిన 1200 లాస్ అవుతా ఉంటుంది. కాబట్టి రిపేర్ వచ్చినప్పుడు అంత టైం చేస్తారనేది నా డౌట్. అవునవునవును, అంతే కదన్న. ఎందుకంటే అక్కడే కదన్న ఆ గంట చేస్తే ఆ ఆపరేటర్కైనా ఆ డబ్బులు కలిసి వస్తాయి కదని ఒక ఆశ. అవునవును, మనిషికి. అది మీరు ఎలాంటి ఫీల్డ్లో ఉన్న, ఎంత దూరంలో, సిటీ నుంచి ఎంత దూరంలో ఉన్నా కూడా వస్తారా? వస్తారన్న, కంపల్సరీగా వస్తారు. ఎందుకంటే మనం ఇచ్చే కమిట్మెంట్ అలా ఉంటుందన్న. ఎందుకంటే మనం సపోజ్ మనం మిషన్ పంపించిన తర్వాత ఏమైనా ఆగినా చేసినా సరే మళ్ళీ ఆ మనిషి మీద కొంచెం విరక్తి పడుతుంది. అది అనేది మనకు ఉండదండి. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయమే మనకు ఇప్పుడు కూడా వాల్యుబుల్. మనం జేసీబీ ఎప్పుడైతే పంపించామో ఒక హార్ట్ లాడదన్న, హార్ట్ మళ్ళీ మనం తిరిగి చూడకంట ఉంటుందన్న. ఇలాంటి వెంచర్లు డెవలప్ చేసే వాళ్ళు కూడా మరి ఈ మిషనే కావాలని ప్రత్యేకంగా ఏమైనా అడుగుతూ ఉంటారా? అడుగుతారన్న, కంపల్సరీగా అడుగుతారు. జేసీబీ కావాలి కంపల్సరీగా అడుగుతారు. ఎందుకంటే అది చేసే వర్క్ని చూస్తుంటే అలాగే చూడముచ్చటగా ఉంటుందన్న. ఈ స్వింగ్ స్పీడ్ అనేది ఏమన్నా ఎలా ఉంటుందన్న? ముందు బకెటే కానీ బ్యాక్ బకెటే కానీ స్వింగ్ స్పీడ్ అనేది ఇంతకుముందు ఉన్న మిషన్తో పోలిస్తే పెంచారా, అలాగనే ఉంది? పెంచారన్న, పెంచారు. చాలా చక్కగా చేస్తుంది, చాలా స్పీడ్గా చేస్తుంది. మనం ఏ రకంగా చేయాలనుకుంటే ఆ రకంగా చేసుకోవచ్చు. వర్క్ చేసుకోవచ్చు. మన సొంత వర్క్ అయితే ఒకలా చేసుకోవచ్చు, బయట వర్క్ అయితే ఒకలా చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అలాగని పెద్ద సౌండ్ పెట్టవసరం లేదు, జస్ట్ చిన్నది లాగి చేసుకుంటే చాలు. ఓకే. ఓకే. మీరు డౌన్ పేమెంట్ ఎంత కట్టారని మిషన్ తీసుకున్నప్పుడు? డౌన్ పేమెంట్ అప్పుడు 10 లక్షలు కట్టాను. ఓకే. పర్ మంత్ ఈఎంఐ ఎంత కడతా ఉంటారు? మంత్ ఒక 55-60 వరకు. 55-60 వేల వరకు ఈఎంఐ. ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు కట్టాలి. ఓకే. మీరు జేసీబీ అయితే 2008 నుంచి వాడుతున్నారు. దాదాపు ఇక్కడ చూసుకుంటే 18, దాదాపు 17 సంవత్సరాల పైన అవుతుంది అనుకుంటున్నాను. మరి మీ జీవితంలో జేసీబీ ప్రభావం ఎలా ఉంది? చాలా చక్కగా ఉంటుందన్న. అది నా దగ్గరికి వచ్చారన్న, వచ్చి నా మిషన్ ఎలా చేస్తుంది, అలా చేస్తాను. నేను కాదన్నాను, చేస్తే వయసులో ఉండేటప్పుడు ఏవైనా చేస్తాను, నేను కాదన్నాను. వయసు మండిన తర్వాత చేసేటప్పుడే అది మంచిదా కాదా అన్నదే చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒక మిషన్ అనేది, ఒక మనిషి అనేది ఎప్పుడైనా సరే ఏదో ఒకటి రావచ్చు, దానికి నేను కాదన్నా. కానీ దాన్ని వేరంగా తీసుకునే వ్యక్తులే వాళ్ళు.
ఒక రిపేర్ వచ్చుడితేనే సర్వీస్ చేసేవాళ్ళు. రిపేర్ వచ్చి చేసేటప్పుడు వెంటనే చేసేవాళ్ళే మనకు కావాలన్న ఇప్పుడు కూడా. ఓకే ఓకే. మీరు మిషన్ ఎక్కడ వరుణ్ మోటార్స్లో తీసుకుంటారా? వరుణ్ మోటార్స్. వరుణ్ మోటార్స్లో. వరుణ్ సర్వీస్ ఎలా ఉంది వాళ్ళది? సర్వీస్ బాగుంటుందండి. మీరు మామూలుగా సర్వీస్ చేస్తూ ఉంటారు, ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా, అవునండి. 500 గంటలకు ఒకసారి. అవును. చేయించినప్పుడు ఖర్చు ఎంత వరకు వస్తుందన్న? ఖర్చు అంటే మరి ఒక 15,000 వరకు ఇలాగ అవుతుంది. 15,000 వరకు అవుతుంది. జనరల్లీ ఒక మిషన్ ఖరాబ్ కాకుండా ఉండడానికి ఆపరేటర్, ఎవరైతే ఆపరేటర్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా చూసుకోవాల్సిన ఏముంటాయి? గ్రీజు మెయిన్ ఏంటంటే గ్రీజు విషయంలో చూసుకుంటే ఇంకా బండి కాస్త చూడవసరం లేదు. ఎందుకంటే మనం గ్రీజ్ ఇచ్చినట్టయితే ఇంకా దానికి ఇంకా చూడవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఎయిర్లోకి రాకుండా ఆయిల్ మెయింటెనెన్స్ చేసుకోవాలి, డీజిల్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. అది ఆపరేటర్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది, ఎక్కువ శాతం ఓనర్ బట్టి కూడా ఉంటుంది. ఓనర్ బట్టి. ఇప్పుడు మీ మిషన్స్ 2 మిషన్స్ ఉన్నాయి కదా, మీరు ఫోన్లోనే ఎక్కడ ఉందనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ డీజిల్ వరకు కానీ, వర్క్ విషయంలో కానీ, లేకపోతే రన్నింగ్ విషయంలో కానీ, ఎక్కడైనా స్టే చేసింది కానీ ఏదైనా అన్ని మొత్తం అన్ని కనబడతాయి 2 మిషన్లో. మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది కూడా చూపిస్తుంది. మొత్తం అంతా చూపిస్తుంది. తర్వాత దీని రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది అన్న? రీసేల్ వాల్యూ కూడా బాగానే ఉంటుంది అన్న. ఇప్పుడు లేటెస్ట్గా మరి మన మిషన్ 2020 కూడా అడిగారు. ఇప్పుడు OLXలో కానీ ఎక్కడైనా కానీ మా మిషన్ సేల్ చేస్తామని ఒక ఫోటో పెడితే ఫోటో పెట్టాల్సి లేదండి, చిన్న ఇంటి మిషన్ ఇస్తే చాలు వెళ్ళిపోద్ది. రీసేల్ అనేది తొందర అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. రీసేల్ వాల్యూ బాగానే ఉంటుంది. సూపర్ అన్న, రీసేల్ వాల్యూలో చూడవసరం లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మధ్యలో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్ ఏరియా, ఇప్పుడు మీ దగ్గరలో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎంత దూరంలో ఉందన్న? ఎయిర్పోర్ట్ ఇక్కడ ఒక 6-7. ఏం ఎయిర్పోర్ట్ అన్నది? బాగాపురం. మరి ఇక్కడ వర్క్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు కొత్తగా కంపెనీస్ వస్తున్నాయి, ఏమైనా వర్క్ పెరిగిందా, ఎలా ఉంది? వర్క్ రాబోయే రోజుల్లో పెరుగుతుంది. అప్పుడు 2000 నుంచి 2010లో హైదరాబాద్ లో బాగా వర్క్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు తెలిసి పెరుగుతుంది. 5 years కూడా టీడీపీ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే అన్న.